పోవాలి. ఉన్న చోటనే ఉండేవాళ్ళు. ఊర్లో ఎందుకు ఊరగారు. పిల్లలు ఎక్కడుండాలి? అయితే అమ్మ ఒడిలో హాయిగా ఆడుకోవాలి, లేదంటే బడిలో ఆరోగ్యంగా పెరుగుతూ ఉండాలి. కానీ అనేక కారణాలతో ఈ రోజుకి ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ఆదివాసీ గ్రామాల్లోని పిల్లలు చదువులకు, స్కూల్స్కి దూరంగానే ఉన్నారు. అయితే అమ్మా నాన్నలతో పాటు వ్యవసాయానికో లేదంటే అక్కో అన్నో ఇంట్లో ఉంటే వారితో పాటే కాలం గడిపేస్తున్నారు. అనేక తరాల జీవితాలు ఇలాగే గడిచిపోతున్నాయి. ఎవరూ పూనుకోకపోతే ఇలాగే గడిచిపోతాయి కూడా. ఒక పక్క ప్రపంచం ఏ యుగంలోకి అడుగుపెట్టి దూసుకుపోతోంది. మరోపక్క ఇలాంటి ఆదివాసీ గ్రామాల్లో కనీస చదువు కూడా లేకుండానే కొత్త తరం జీవిస్తోంది. ఈ నేపథ్యంలో సామాజిక బాధ్యతగా భావించిన రూరల్ డెవలప్మెంట్ సర్వీస్ సొసైటీ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎంపిక చేసిన 10 ఆదివాసీ గ్రామాల్లోని పిల్లలకి కనీస ప్రాథమిక విద్యైనా అందించాలనే ఉద్దేశంతో బాలబడులు పేరుతో పాఠశాలలు ఆరంభించింది. ఇప్పటి వరకు 238 మంది చిన్నారులకు ప్రాథమిక విద్యను అందించడమే కాదు, 103 మంది విద్యార్థులకు ఇక్కడ ప్రాథమిక విద్యను అందించి ఆ తర్వాత ప్రభుత్వ బడుల్లో చేర్చడం జరిగింది. ఈ సామాజిక బాధ్యతలో మేము కూడా భాగమవుతామని ఎన్టీపీసీ సింహాద్రి, వైజాగ్ హాస్పిటల్స్ అండ్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీనివాస హాచరీస్ లిమిటెడ్, ఎస్ఎన్ఎఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, శారదా మెటల్స్ అండ్ అలాయన్స్ లిమిటెడ్ సంస్థలు ఈ చిన్నారుల చదువులకు, హెల్త్ క్యాంప్స్కి, టీచర్స్కి ఆర్థిక సహకారం అందిస్తూ ఉన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జీమాడుగుల మండలంలోని బర్సింగిమెట్ట, ముగమర్రి, పెదపొర్లు, కొత్త పెదబయలు, తోకరి, బంగారుబుడి, ఉలకలబండ, ఉబలగరువు, భీముని పనుకు, పూతికమెట్ల గ్రామాల్లో బాలబడులను నిర్వహిస్తున్నారు. విశేషమేమిటంటే ఇక్కడి స్కూల్స్లో నమోదైన 238 మంది చిన్నారుల్లో 114 మంది అబ్బాయిలు కాగా 124 మంది అమ్మాయిలే. వీరికి ఇక్కడ తెలుగు, గణితం, ఇంగ్లీష్ లాంటి సబ్జెక్టులతో పాటు పాటలు, నృత్యాలతో పాటు బొమ్మలు వేయటం కూడా నేర్పిస్తున్నారు. ప్రతి పాఠశాలలోనూ దాదాపు 20 నుండి 30 వరకు ఆ గ్రామాల్లోని చిన్నారులు ఆ స్కూల్స్లో చదువుకుంటున్నారు. అయితే ఇవన్నీ ఆదివాసీ గ్రామాలు కాబట్టి ఈ గ్రామాల్లో వివిధ తెగలకు చెందిన ఆదివాసీ పిల్లలు ఉంటారు కాబట్టి వారికి శిక్షణ ఇచ్చేవారు కూడా ఆదివాసీలే. అయితే వారికి భాష సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో స్థానిక యువతీ యువకులని టీచర్స్గా నియమించడం జరిగింది. మేమైతే ఈ స్కూల్ని 2021 నుంచి స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి 26 వరకు ఇలాగా నడుస్తూనే ఉంది. చక్కగా పిల్లల్ని అయితే ఏబిసిడీలు అండ్ చిన్న చిన్న పదాలు ఇంగ్లీష్తో తెలుగుతో వచ్చిన వెంటనే గవర్నమెంట్ బడులు ఎక్కడైతే ఉందో అక్కడికి మేము జాయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు 21 నుంచి 26 వరకు అయితే 18 మందికి అయితే జాయిన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కొంతమంది అయితే 3rd క్లాసు, 4th క్లాసు, అలాగే 7th వరకు అయితే చదువుకున్నారు. ఇక్కడ నుంచి మా స్కూల్ నుంచి వెళ్ళి అయితే చదువుకుంటున్నారు. ఆర్డిఎస్ఎస్ రూరల్ డెవలప్మెంట్ సర్వీస్ సొసైటీ అని మా సిఓ బాలు గారు అయితే స్థాపించడం జరిగింది. ఇప్పుడు ఈ స్కూల్ రాకముందు ఈ ఊర్లో, మీ ఊర్లో స్కూల్ అసలు ఉందా? అస్సలు లేదు మేడం, ఏం కూడా లేదు. అందుకనే చాలా మంది పిల్లలు అయితే పాడైపోయారు. ఏమి చదువులేని వాళ్ళు అయిపోయారు మేడం. చదువుకోకుండా అలాగా వాళ్ళ అమ్మ నాన్నతో చిన్నతనంలో నుంచే వ్యవసాయానికి వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడైతే ఏం పనులు అయితే చేస్తున్నారో ఆ పనులకి వెళ్ళిపోయి వాళ్ళ తల్లిదండ్రులని పని చేయనివ్వకుండా డిస్టర్బ్ చేసి అలాగా చేసేవాళ్ళు. ఇప్పుడైతే అచ్చులు, హల్లులు, అలాగే గుణితాలు, ఏబిసిడ్లు నేర్పిస్తూ చిన్న చిన్న పదాలు నేర్పిస్తూ అలాగా తల్లిదండ్రులు స్కూల్ కావాలనేసి మా సిఓ బాలు గారికి అయితే అడగడం జరిగింది. వెంటనే బడిని స్థాపించాము. తల్లిదండ్రులే చక్కగా ఇల్లును అయితే సొంతంగా కట్టించారు. ఉదయం 9 నుంచి స్టార్ట్ అవుతుంది మేడం. అలాగా సాయంత్రం 4 గంటల వరకు కాసేపు చదువుకోవడం, కాసేపు అభినయ గేయాలు పాడడం, కాసేపు ఆటలు ఆడడం, అలాగా ఏం బోరు కొట్టకుండా అలాగా నేర్పిస్తుంటాం అనమాట. పిల్లలు ఎక్కువసేపు కూర్చోలేరు కదా మేడం, అందువల్ల కాసేపు ఆడించడం, కాసేపు చదివించడం అలాగా నేర్పిస్తుంటాం. ఈ బాలబడుల్లో చదువుతో పాటు హెల్త్ క్యాంప్ కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. దీంతో ఇక్కడి చిన్నారుల్లో అనారోగ్య సమస్యలు తగ్గి ఆరోగ్యకరంగా ఉంటున్నారు. స్థానిక ఆశా వర్కర్ సహకారం కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ప్రాథమిక స్థాయిలో పిల్లలకు మాతృభాషలోనే బోధన జరగాలి అని పిల్లల హక్కుల కోసం పనిచేసే వాళ్ళు గట్టిగా చెప్పే మాట.
అందుకే ఇక్కడి పిల్లలకు తమ స్థానిక భాషలోనే అర్థమయ్యేలా చెప్పే టీచర్లు ఉండటం, అక్కడి తల్లిదండ్రులతో పాటు గ్రామస్తుల, గ్రామ పెద్దల సహకారం కూడా ఎంతో ఉంటోంది. పెద్ద స్కూల్ అని ఊరిచ్చారు. పెద్దబాయిలు అంతకుముందు అక్కడ ఉంది కదా, అది అంటే అక్కడ చేరాలంటే పిల్లలు వెళ్ళడానికి దించడానికి ఇబ్బంది అయ్యింది మేడం. బంది పడేటికి సమాధి స్కూల్ అని ఇక్కడ పెట్టారు. ఇప్పుడు బాగుంది మేడం. ఇప్పుడు మా పిల్లలు భవిష్యత్తు గురించి దేని గురించి పర్వాలేదు, మంచిగా చూస్తున్నాడు, పిల్లల్ని చూస్తున్నాడు, మమ్మల్ని చూస్తున్నాడు. ఒకప్పుడు తమ గ్రామంలో పాఠశాల లేక, పిల్లలు చదువుకునే అవకాశం లేక తమతో పాటే వ్యవసాయ పనులకు వచ్చేవారని, ఇప్పుడు తమ పిల్లలు చక్కగా చదువుకుంటుంటే చాలా ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు పిల్లల తల్లులు. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మీకు స్కూల్ వచ్చినాక? బాగుంది ఇప్పుడు. చదువు బాగా చెప్తున్నారా మీ స్కూల్ పిల్లలకి? బాగా చెప్తాను. మీరు స్కూల్ చదువుకుంటున్నారా? బాగా బాగా చదువుకుంటా. బాగా చెప్తున్నారా? బాగా చెప్తాను. మీరు స్కూల్ నుంచి పిల్లలు వచ్చినాక ఏం చెప్తారు స్కూల్ గురించి? మంచిగా చదువుకోండి అని చెప్తాను. నా పేరు లచ్చి అండి. ఇక్కడ స్కూల్ వచ్చిందని మేము సంతోషంగా ఉన్నామండి. మా పాపలు కూడా చదువుకుంటున్నారండి బాగా. ఇంతకుముందు ఇక్కడ స్కూల్ లేదు, ఇప్పుడైతే స్కూల్ వచ్చిందండి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు పిల్లలు స్కూల్ లేనప్పుడు ఇక్కడ? అంతకుముందు పనులకు తీసుకెళ్ళిపోయే వాళ్ళమండి. ఇప్పుడైతే స్కూల్కి పంపిస్తున్నామండి మా పిల్లల్ని. ఇప్పుడైతే బాగా చదువుకుంటున్నారండి. మరి ఇప్పుడు మీకు పొలంకి మీ పిల్లలు వస్తే మీకు కొంచెం సాయంగా ఉంటుంది కదా, మరి ఇప్పుడు రాకపోతే మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా పనుల్లో? లేదండి, ఇబ్బందిగా అనిపించట్లేదు. చదువుకుంటున్నారు కదా, అది మాకు చాలండి. పిల్లలంటే రేపటి ఆశలు. అందుకే పిల్లలు ఎక్కడున్నా, ఎవరి పిల్లలైనా చదువుకోవాలి, ఆడుకోవాలి, ఆరోగ్యంగా ఎదగాలి. ఇదే లక్ష్యంతో పనిచేస్తూ విద్యా బాలబడి కార్యక్రమాన్ని పట్టుదలతో కొనసాగిస్తోంది రూరల్ డెవలప్మెంట్ సర్వీస్ సొసైటీ.